హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి హైదరాబాద్ రాష్ట్రం అనే లెసన్ను నేర్చుకోవడం జరుగుతుంది. 1948 నుంచి 1956 మధ్య ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఈ రోజటి వీడియోలో నేర్చుకుంటాం. అయితే ఈ మధ్య వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని మనం గమనించినట్లయితే 2 లేదా 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబీ సరైనది, బీఏ సరైనది, ఏసీ సరైనది, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనం కాన్సెప్ట్ మెథడ్లో, బేసిక్ మెథడ్లో చదువుకున్నప్పుడు ఆ క్వశ్చన్ పేపర్లకు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూడండి. హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వచ్చే క్వశ్చన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది. 2025లో రాబోయే జాబ్ క్యాలెండర్ ప్రకారం చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి డైలీ మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినట్లయితే మీరు 2025లో జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తున్నటువంటి నోటిఫికేషన్లలో ఏదో ఒక ఉద్యోగం కొట్టడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూశాక ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ కొట్టాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ రాష్ట్రం ఇది 1948 నుంచి 1956 మధ్య ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ సంస్థానమే హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా మార్చి పార్ట్ బి రాష్ట్ర హోదాలో కలిపివేశారు. భారతదేశంలో స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి 562 సంస్థానాలు బ్రిటిష్ పాలిత ప్రాంతాలను 1947 ఆగస్టు 15 తర్వాత ఏబిసిడి రాష్ట్రాలుగా మార్చారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్లో కలిపిన తర్వాత మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రాలు చూస్తే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అవి 9 రాష్ట్రాలు ఉన్నాయి. బి రాష్ట్రాలు పెద్ద సంస్థానాలు ఇవి 9 రాష్ట్రాలు ఉన్నాయి. సి రాష్ట్రాలు చిన్న సంస్థానాలు ఇవి 10 రాష్ట్రాలు ఉన్నాయి. డి రాష్ట్రాలలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. మొత్తం 29 రాష్ట్రాలు భారత భారతదేశంలో 29 రాష్ట్రాలు ఏబీసీ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఏబిసిడి రాష్ట్రాల వ్యవస్థ 1956 అక్టోబర్ 31 వరకు కొనసాగిందని మనం గుర్తుంచుకోవాలి. 1956 నవంబర్ 1న ఎస్ఆర్సి ప్రకారం 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సంస్థానంలోని 16 జిల్లాలతో 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. 1864లో మొదటిసారిగా జిల్లా బందీ విధానం ప్రకారం 14 జిల్లాలు ఏర్పాటు చేయగా అనంతరం నాగర్ కర్నూలు జిల్లాను, గుల్బర్గా జిల్లాను, తాండూర్ జిల్లాను ఇలా 3 కొత్త జిల్లాలను కలుపుకొని 17 జిల్లాలకు చేరింది. లింగసూనూర్ అనే జిల్లాను రాయచూర్ జిల్లాలో 1905లో కలిపివేశారు. కాబట్టి 16 జిల్లాలతో 1948 నాటికి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాలు 16 జిల్లాలు మరియు 3 ప్రాంతాల గురించి ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి 5 జిల్లాలు ఉన్నాయి. కర్ణాటక ప్రాంతానికి సంబంధించి 3 జిల్లాలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 8 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి 5 జిల్లాలు చూసినట్లయితే 1 ఔరంగాబాద్, 2 నాందేడ్, 3 బీరార్, 4 ఉస్మానాబాద్, 5 ఫర్బని. ఈ 5 జిల్లాలు మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలు. కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు చూస్తే బీదర్, రాయచూర్, గుల్బర్గా అనే 3 జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చూస్తే మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, దీన్నే హస్రబ్ బల్దా అని అనేవారు. తర్వాత 4వది మెదక్, 5వది నిజామాబాద్, 6వది వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా 8 జిల్లాలు
తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉన్నాయి. అలాగే 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడడం జరిగింది. అలాగే 1978 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటుతో 10 జిల్లాల తెలంగాణ 2014లో ఏర్పడడం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి 5 జిల్లాలు, వాటి యొక్క శాసనసభ్యులు చూస్తే 44 మంది శాసనసభ్యులు ఉండేవారు. భూభాగం మన హైదరాబాద్ రాష్ట్రంలో 28% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నది. కర్ణాటక ప్రాంతానికి సంబంధించి 3 జిల్లాలు ఉన్నాయి. శాసనసభ్యులు చూస్తే 36 మంది శాసనసభ్యులు ఉన్నారు. భూభాగం చూస్తే 22% భూభాగం హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 8 జిల్లాలు ఉన్నాయి. శాసనసభ్యులు 95 మంది శాసనసభ్యులు ఉన్నారు. భూభాగం 50%, 50% భూభాగం మన తెలంగాణ ప్రాంతం ఆక్రమించి ఉంది హైదరాబాద్ రాష్ట్రంలో. ఈ మూడింటిని కలిపి 100%గా భావిస్తే ఇందులో మహారాష్ట్ర 28%, కర్ణాటక 22%, తెలంగాణ 50% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉండగా హైదరాబాద్ అసెంబ్లీ శాసనసభ్యులు మొత్తం 175 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో 142 శాసనసభ్య నియోజకవర్గాలు కాగా 33 నియోజకవర్గాలు ద్విసభ నియోజకవర్గాలు. ద్విసభ నియోజకవర్గాలలో ఒక జనరల్ అభ్యర్థితో పాటు మరొక రిజర్వేషన్ అభ్యర్థి ఎన్నిక అవుతారు. ఇది గమనించాలి. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రభుత్వాలు 1948 నుంచి 1956 మధ్య పనిచేశాయి. వాటి గురించి చూద్దాం. జేఎన్ చౌదరి యొక్క ప్రభుత్వాన్ని మిలిటరీ ప్రభుత్వం అని అనడం జరుగుతుంది. ఇది ఆర్మీ గవర్నమెంట్. తర్వాత వచ్చిన గవర్నమెంటు ఎంకే వెల్లోడి పరిపాలన. ఇది పౌర ప్రభుత్వం. దీనిని పౌర ప్రభుత్వం అని అనడం జరుగుతుంది. సివిలియన్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం బూరుగుల రామకృష్ణారావు అధ్యక్షతగా ప్రజాస్వామ్య ప్రభుత్వం రావడం జరిగింది. దీన్ని డెమోక్రాటిక్ గవర్నమెంట్ అనడం జరుగుతుంది. ఈ 3 ప్రభుత్వాలు హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలించడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ 18 నుంచి 1950 జనవరి 25 వరకు ప్రభుత్వాధినేతగా వ్యవహరించారని మనం గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ పోలో తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1950 జనవరి 26 వరకు ప్రభుత్వాధినేతగా వ్యవహరించారు. అదేవిధంగా 1950 జనవరి 26 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు రాజా ప్రముఖ్గా కూడా పనిచేయడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన గవర్నర్ హోదాలో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ జయంత్నాథ్ చౌదరి యొక్క మిలిటరీ ప్రభుత్వం గురించి చూస్తే 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ 1 వరకు ఈయన ప్రభుత్వం ఉన్నది. ఆర్మీ నియమాల ప్రకారం ఎవరైతే యుద్ధాన్ని జయించి అడుగు పెడతారో వాళ్ళే పాలకులుగా మారుతారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ పోలో సందర్భంగా హైదరాబాద్లో ముఖ్యంగా అడుగుపెట్టినటువంటి జేఎన్ చౌదరి హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి పాలకుడుగా మారాడని మనం గుర్తుంచుకోవాలి. జేఎన్ చౌదరి బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆర్మీ జనరల్గా హైదరాబాద్లోని బొల్లారం సైనిక కేంద్రంలో పనిచేయడం జరిగింది జేఎన్ చౌదరి. జేఎన్ చౌదరి కార్యనిర్వాహక మండలి గురించి ఇప్పుడు చూద్దాం. మిలిటరీ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి జేఎన్ చౌదరి. మిలిటరీ గవర్నర్గా జేఎన్ చౌదరి ఉన్నాడు. చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా డిఎస్ బాక్లే, దత్త ప్రసన్న సదాశివ బాగ్లే ఉండడం జరిగింది. అలాగే అడిషనల్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా డిఆర్ ప్రధాన్ ఉన్నారు. ఈ 3 వ్యక్తులు ఉన్నారు. తర్వాత ఇతర మంత్రివర్గం కూడా ఉంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇతర మంత్రివర్గ సభ్యులను చూసినట్లయితే వారు 5 మంది ఉన్నారు. నవాబ్ జైనియార్ జంగ్, అలాగే సివిఎస్ రావు, సిహెచ్ కృష్ణారావు, రాజా దొందిరాజ్ బహాదూర్, ఖాజం యర్జంగ్. ఈ 5 మంది ఇతర మంత్రివర్గ సభ్యులు. ఈ 3 మరియు ఈ 5 మంది మంత్రివర్గ కార్యనిర్వాహక మండలి. నెక్స్ట్ నవాబ్ జైనియార్ జంగు మరియు సివిఎస్ రావు ఇద్దరు వెల్లోడి మంత్రివర్గంలో కూడా పనిచేశారని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఇద్దరిని గుర్తుంచుకోవాలి, సివిఎస్ రావును, నవాబ్ జైనియార్ జంగును. నెక్స్ట్ జేఎన్ చౌదరి 1949 ఫిబ్రవరి
6న ఒక ఫర్మానా జారీ చేయడం జరిగింది. ఆ ఫర్మానాకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. నిజాం సొంత భూమి అయినటువంటి సర్ఫేకాస్ అనే భూమిని రద్దు చేశారు. ఇది 80 లక్షల ఎకరాల సంబంధించినటువంటి భూమి. జాగీర్దారీ భూమి, జాగీర్దారీ భూములను కూడా రద్దు చేయడం జరిగింది. ఇది 1/3 వంతు జాగీరుదారులు రద్దు అయ్యాయి. నిజాం కరెన్సీ హలీ సిక్కను కూడా రద్దు చేయడం జరిగింది. అలి సిక్క నాణ్యం వెండి నాణ్యం. దీనిని 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం 1857 సంవత్సరంలో సాలార్జంగ్ 1 అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. అఫ్జలుద్దౌలా పేరు మీదుగా సాలార్జంగ్ 1 అనే వ్యక్తి అలీ సిక్క నాణ్యంను ప్రవేశపెట్టాడని మనం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాన్ని శుక్రవారంగా ఉండేది. దానిని ఆదివారంనకు మార్చారు. నిజాం సొంత భూమి అయినటువంటి సర్ఫేకాస్ను హైదరాబాద్ రాష్ట్రం స్వాధీనం చేసుకొని నిజాంకు 3 కోట్ల రూపాయల నష్టపరిహారం అందజేసింది. దీని కారణంగానే భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ భూములు కలిగినటువంటి రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం నిలిచిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఈ ప్రభుత్వ భూములన్నీ ఎన్టీ రామారావు మరియు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో సీమాంధ్రపరమయ్యాయి. సర్ఫేకాస్ భూములలోని పటన్ చెరువు మరియు జీడిమెట్ల పారిశ్రామిక వాడలు వెలిశాయని మనం గుర్తుంచుకోవాలి. జేఎన్ చౌదరి యొక్క దుష్పరిపాలన గురించి ఇప్పుడు చూద్దాం. జేఎన్ చౌదరి యొక్క దుష్పరిపాలన. తెలంగాణ సాయుధ పోరాటం అణచివేత పేరుతో 4,000 మంది కమ్యూనిస్టులు ఊచకోత కోయడం జరిగింది. నెక్స్ట్ రజాకార్ల అణచివేత పేరుతో 27,000 నుంచి 40,000 మంది ముస్లింలను ఊచకోత కోయడం జరిగింది. ఈ దాడులపై జర్నలిస్టు యూసుఫ్ సలీం, ఈయన పేరును గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. జర్నలిస్టు యూసుఫ్ సలీం హైదరాబాద్ ప్రాంత ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో కమిటీని నియమించడం జరిగింది. యూసుఫ్ సలీం మరియు హైదరాబాద్ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో ఒక కమిటీని నియమించారు. జేఎన్ చౌదరి అక్రమ పరిపాలనపై నియమించబడినటువంటి కమిటీ పేరు చూస్తే పండిత్ సుందర్లాల్ కమిటీ. పండిట్ సుందర్లాల్ కమిటీ. దీనిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోని సభ్యులను ఒకసారి మనం చూసినట్లయితే కాజీ అబ్దుల్ గాఫూర్ మరియు మౌలానా అబ్దుల్ మిస్రీ. కార్యదర్శులు ఇద్దరున్నారు. వారి గురించి చూస్తే ఫరూక్ సియార్ మరియు పిపి అంబుల్కర్. ఈ కమిటీ జేఎన్ చౌదరి అక్రమ పరిపాలనపై స్పష్టమైన నివేదికను అందజేసింది. రజాకార్ల అణచివేత పేర్లతో ముస్లింలను ఊచకోత కోశారని, కాసిం రజ్వీ ప్రాంతమైనటువంటి మహారాష్ట్ర ప్రాంతంలోని లార్ఖానా జిల్లా పరిసర ప్రాంతాలలో దాడులు ఎక్కువగా జరిగినట్లు వివరించింది. కమ్యూనిస్టులపై కూడా దాడి జరిగినట్లు వివరించింది. నెక్స్ట్ కానీ కమిటీ నివేదికను ప్రభుత్వం బహిరంగపరచలేదు. 2013 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాలంలో పండిట్ సుందర్లాల్ కమిటీ నివేదికను జవహర్లాల్ నెహ్రూ మ్యూజియంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కమిటీ నివేదిక అనంతరం జేఎన్ చౌదరి ప్రభుత్వాన్ని తొలగించి ఎంకే వెల్లోడి తాత్కాలిక ప్రభుత్వాన్ని అధికారిగా నియమించింది. జేఎన్ చౌదరి తిరిగి ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. 1965లో ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం సమయంలో సైనిక అధ్యక్షునిగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎంకే వెల్లోడి యొక్క పౌర ప్రభుత్వం గురించి చూద్దాం. జేఎన్ చౌదరి ప్రభుత్వం అనంతరం ముల్లర్ కారింగ్ వెల్లోడి, ఎంకే అంటే ముల్లర్ కారింగ్ వెల్లోడి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1949 డిసెంబర్ 2 నుంచి 1950 జనవరి 11 వరకు తాత్కాలిక అధికారిగా ప్రధాని హోదాలో పనిచేశారు. ఈయన మీర్ లాయక్ అలీ తరహాలో పనిచేయడం జరిగింది. ఎవరు? ఎంకే వెల్లోడి. వెల్లోడి 1950 జనవరి 12 నుంచి 1952 మార్చి 5 వరకు పౌర ప్రభుత్వాన్ని నడిపాడు. వెల్లోడి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. 1950 జనవరి 12న పౌరప్రభుత్వ ముఖ్యమంత్రిగా నిజాంచే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎంకే వెల్లోడి. ఈయన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎంకే వెల్లోడి యొక్క మంత్రివర్గాన్ని ఇప్పుడు చూద్దాం. ఎంకే వెల్లోడి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను చూసినట్లయితే నవాబ్ జైనియార్ జంగు పబ్లిక్ వర్క్స్ చూసుకునేవాడు. సిబిఎస్ రావు అనే వ్యక్తి ఆర్థిక శాఖ మరియు విద్య పరిశ్రమలకు మంత్రిగా ఉన్నారు.
వీరిద్దరు కూడా జయంత్ చౌదరి యొక్క మంత్రివర్గంలో పనిచేసినటువంటి వ్యక్తులు వీరిద్దరు. నవాబ్ జైనియర్ జంగు, సివిఎస్ రావులు. అలాగే ఎం శేషాద్రి హోంశాఖ మరియు సమాచార, న్యాయ, ఎన్నికలు ఇలాంటి శాఖలకు మంత్రిగా ఉన్నారు. బూరుగుల రామకృష్ణారావు విద్య, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. వల్లూరి బసవరాజు అనే వ్యక్తి కార్మిక, ప్రణాళిక, కస్టమ్స్ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. అలాగే పూల్చంద్ గాంధీ వైద్యం, ఆరోగ్యం, స్థానిక సంస్థలు లాంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించడం జరిగింది. వినాయకరావు విద్యాలంకర్ కూడా వినాయకరావు విద్యాలంకర్ వ్యవసాయం, పశువైద్యం, సహకార సంస్థ, సప్లై శాఖలు లాంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఇది వెల్లోడి యొక్క మంత్రివర్గం. పై నలుగురు బూరుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది. పై నలుగురు అంటే ఈ నలుగురిని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎం శేషాద్రి, అలాగే బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వల్లూరి బసవరాజు, పూల్చంద్ గాంధీ, వినాయకరావు విద్యాలంకర్ ఈ నలుగురిని గుర్తుంచుకోవాలి. ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. నెక్స్ట్ జయంత్ చౌదరి, ఎంకే వెల్లోడి పాలన విధానాల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. జయంత్ చౌదరి కాలంలో పాఠశాలలో ప్రాథమిక విద్య ప్రాథమిక భాషల్లో మరాఠీ, కన్నడ, తెలుగు భాషల్లో మొదలుపెట్టగా ఆధునిక పరిపాలనా పేరుతో ఉర్దూ స్థానంలో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టారు. జయంత్ చౌదరి, ఎంకే వెల్లోడి పాలనా కాలంలో ముల్కీ నియమాలు ఉల్లంఘించి నాన్ ముల్కీలను పెద్ద ఎత్తున నియమించారని మనం గుర్తుంచుకోవాలి. వెల్లోడి ప్రభుత్వం 1949లో ముల్కీ చట్టం తీసుకొస్తూ పుట్టుకతో స్థానికులై ఉండాలి, వ్యక్తి జన్మించే నాటికి అతని తండ్రి 15 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ఉండాలనే నిబంధనను అమలు చేయలేదని మనం గుర్తుంచుకోవాలి. 1919 చట్టంలోని నియమాలు పాటించాల్సిన అవసరం లేదని నానుమూల్కీలను పెద్దపీట వేశారు ఎంకే వెల్లోడి. దీని కారణంగా 1952 నాటికి 8,000 ఉద్యోగాలు నానుమూల్కీల పరం అయ్యాయి. భాషాపరంగా, ఉద్యోగాల పరంగా ఈ రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు 1952 ముల్కీ ఉద్యమానికి దారితీశాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ జయంత్ చౌదరి మరియు ఎంకే వెల్లోడి యొక్క ప్రభుత్వాల కారణంగానే 1952లో ముల్కీ ఉద్యమం వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. నైపుణ్యం కలిగిన కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి బికానూర్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 1,200 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, వరంగల్, ఔరంగాబాద్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1949 జాగీర్దారీ చట్టం ప్రకారం 1949 ఆగస్టు 15న జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం భూములు కోల్పోయిన జాగీర్దారులకు తమ ఆదాయంలో 75% భృతి అందచేశారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1950 హైదరాబాద్ కౌలుదారీ చట్టం ప్రకారం వరుసగా 6 సంవత్సరాలు భూమిని సాగు చేస్తే రక్షిత కౌలుదారుగా గుర్తించడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 60% కౌలుదారులను రక్షిత కౌలుదారుగా ప్రభుత్వం గుర్తించిందని మనం గుర్తుంచుకోవాలి. 1954 భూ సంస్కరణల చట్టం ప్రకారం వ్యవసాయ కమతాన్ని కుటుంబం ఆధారంగా నిర్ణయించారు. వెల్లోడి ప్రభుత్వం కాలంలో ఆర్థిక పరిపాలనా సంస్కరణలపై మాజీ ఐఏఎస్ అధికారి ఏడి గోర్వాల కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికను బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలో అమలు చేశారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1952 ఎన్నికలు, బూరుగుల ప్రభుత్వం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియోస్ చూశాక లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం బట్టి ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతావు కాబట్టి, అలాగే నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినట్లయితే 2025 జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదో ఒక ఉద్యోగం కొట్టడానికి ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.